నాయకుడు మన మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర జిల్లాలో ప్రముఖ స్థాన మన పార్టీలో ఈ రోజున ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే సారథ్యం వహిస్తేనే ప్రజల కడగళ్లు తిరుగుతాయి అన్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకంతో విశ్వాసంతో జగనన్న నాయకత్వంలో నేను పని చేస్తాను, పని చేయటం నాకు సగర్వంగా భావిస్తాను అని నేరుగా వారిని కలిసి వారి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు పార్టీలో చేరినటువంటి నా ఆత్మీయ సోదరి బి మమత గారిని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ పార్టీ ఆహ్వానం పలుకుతోంది. నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమని అహర్నిశలు కృషి చేసినటువంటి తిరుపతి నగరలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆనందం హర్షము వ్యక్తం చేస్తూ మమత గారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నది. ఆమె ఒక సంచలనంగా చేరతాను అని చెప్పి దాన్ని నిరూపించుకున్నటువంటి సోదరిమణి మమత గారు ఈ రోజున పార్టీ తనకు ఏ రకమైన సహాయం కానీ ఏమీ చేయకపోయినా పూర్తిగా ఈ సభ యావత్తు ఇది నాకున్నటువంటి బలం, ఈ బలమంతా వైఎస్ఆర్ పార్టీకి సహకరించడానికి ఈ క్షణం నుంచి మీ పార్టీకి మన పార్టీకి అండదండలుగా ఉంటాము అని మీ అందరి తరఫున ఆమె చేసినటువంటి ఈ పార్టీ కార్యక్రమానికి ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సరిగ్గా 11 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అని మనమందరం కూడా కలలుకన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా రైతాంగాన్ని మహిళలని అడుగు అడుగునా వంచి రైతాంగానికి ఏమో ఒక్కొక్కరికి ₹1,50,000 వడ్డీ మాఫీ చేస్తాను అని దాదాపు 83,000 కోట్ల రూపాయల్ని పూర్తిగా వాళ్లను రుణగ్రస్తుల్ని రుణమాఫీ చేస్తానని వాళ్ళ సానుభూతిని పొందినాడు. ఇక నగర ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళా సోదరి మండలకందరికీ కూడా మీరు చేసినటువంటి డ్వాక్రా రుణాలన్నింటినీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది, నేను అధికారంలోకి వస్తే మీరు చేసినటువంటి అప్పు అది 50,000 లక్షైనా 2 లక్షలైనా పూర్తిగా ఆ అప్పునంతా కూడా ప్రభుత్వమే భరిస్తుందని 2 అత్యంత భయంకరమైనటువంటి అబద్ధాలు. ఈ ప్రపంచంలోనే ఏ రాజకీయ నాయకుడు కూడా చెప్పనటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇవి 2 మనం చెప్పుకుంటున్నాం. ఇలాంటివి కొన్ని వందల వాగ్దానాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికీ కూడా ప్రతి ఇంటికి తలుపు తట్టి ₹2,000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పినాడు. ఇప్పటి వరకు 11 నెలలు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఒక్కటంటే ₹1 కూడా నిరుద్యోగ భృతి అందుకున్నటువంటి ఒక్క నిరుద్యోగి కూడా ఈ రాష్ట్రంలో లేడు. ప్రతి ఒక్కరికి కూడా ₹1,000 1,500 చేస్తానని చెప్పి అప్పటికి ఇస్తున్నటువంటి పెన్షన్లలో దాదాపు 60% మందికి కోత విధించి కొద్ది మందికి మాత్రమే ₹1,000 1,500 చేసి ఆ వృద్ధుల వికలాంగుల కోపాగ్నికి గురైంది ఈ ప్రభుత్వం అని సవినయంగా మీకు తెలియజేస్తున్నారు. రాజధాని కేవలం రియల్ ఎస్టేట్ ఓనర్లకు పంచిపెట్టేటువంటి కార్యక్రమంగా చంద్రబాబు నాయుడు మార్చివేశారు. ఒక్కటంటే ఒక్క ప్రజా ప్రయోజక కార్యక్రమాన్ని కూడా ఈ 11 నెలల కార్యక్రమం కాలంలో చేయకుండా కాలయాపన చేస్తూ
ఇంకా కూడా అబద్ధాలు చెబుతూనే వంచాలని ప్రజల్ని ఎంతకాలమైనా మోసగించగలను అన్నటువంటి ధీమాతో పనిచేస్తున్నటువంటి రాజకీయ నాయకుడు ఈ ప్రపంచ రాజకీయ చరిత్రలో ఎవడైనా ఉన్నాడు అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే అని చెప్పటంలో ఏమాత్రము కూడా ఆశ్చర్యం లేదు. కనపడి చెప్పారు, మావాడు మారుతాడనుకున్నాం, ఎప్పటికీ కూడా మారడు, ఇలాగే ఉండి అబద్ధాలు చెప్పే ప్రజల్ని మోసగించడానికే పరిపాలన సాగిస్తాడు అని వాళ్ళల్లో కూడా నిర్ణయం వచ్చింది. ఏ ఒక్కరి ప్రయోజనాలని కూడా కాపాడకుండా ఒకవైపున ఓట్లేసినటువంటి ప్రజలను వంచే కార్యక్రమం చేస్తుంటే, మరొక వైపున ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, ఆయన నాయకత్వం పట్ల ఎంత నీచాతినీచమైనటువంటి ఆరోపణలు చేశారో మనకందరికీ కూడా తెలుసును. ఒకవైపున తనకు కావలసినటువంటి ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననం చేసి, చివరకు వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ సోదరీమణి మీద కూడా ఎంత దారుణమైనటువంటి అపవాదులు వేయాలనో అన్ని వేసి ఎవరితో పొత్తు కుదుర్చుకోకూడదు అని భావించాడో, ఒక రోజున సరిగ్గా 2002వ సంవత్సరం ఇప్పుడు మన ప్రధానిగా ఉన్నటువంటి మోదీ గారిని గోత్రాలో ప్రజల్ని ఊచకోత కోసినప్పుడు ఇంతటి దుర్మార్గుడు, ఇంతటి నీచుడు, ఇంతటి రాక్షసుడు పరిపాలనకు అర్హుడు కానే కాడు. ఒక్క నిమిషం కూడా మోడీ ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హత లేదు. అతను రాజీనామా చేసిన తరువాతనే ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలుకుతాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే మోడీ కాళ్ల మీద పడి ఆయనతో పొత్తు కుదుర్చుకొని ఇన్ని వందల అబద్ధాలు చెప్పి, మరోవైపున జనసేన పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకొని ఇన్ని రకాలైనటువంటి యాతనలు, వేదనలు పడి అపవిత్రమైనటువంటి పొత్తులు కుదుర్చుకొని మన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కంటే కేవలం 5,40,000 ఓట్లు తెచ్చుకొని అధికారంలోకి వచ్చి ఒక్కకంటే ఒక్క మంచి పని కూడా చేయకుండా ఇంత దుర్మార్గంగా పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ రోజున అత్యంత ఎక్కువగా ప్రజాదరణ పెరిగిపోతుందని, జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా నిర్మూలించాలా, అవసరమైతే భౌతికంగానైనా నిర్మూలించాలా, అందుకోసమని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని, నాయకులని సమూలంగా నిర్మూలించాలని ఒక పథకం ప్రకారము చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి దాదాపు 67 మంది మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని నరికివేయటం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం అనంతపురం జిల్లాలో రాప్తాడు నియోజకవర్గంలో ప్రసాద్ రెడ్డి అనేటువంటి ఆ నియోజకవర్గ స్థాయి నాయకుడిని ప్రజలకు అండగా నిలబడుతున్నాడని నరికి పారేశారంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్బలంతో, అండదండలతోనే ఈ రకమైనటువంటి రాజకీయ హత్యలు జరుగుతున్నాయి. నీకు అడ్డంగా నిలుస్తున్నటువంటి, నీ ప్రజా వ్యతిరేక పాలనను అడుగడుగునా ఎండగడుతున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని నిర్మూలించడానికి, భౌతికంగా వాళ్ళను సమాధి చేయడానికి మరో రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంత దారుణంగా పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన ఏమేమీ ఆయన వెంటనే దిగిపోవాలని కోరుకునే స్థితిలో లేం. ఈ మిగతా 4 ఏండ్లు ఆయన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చటం కోసమని ఆయన మీద ఒత్తిడి తీసుకురావటానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నేను ఎన్ని రకాలైనటువంటి బాధలు, ఎన్ని రకాలైనటువంటి నిర్బంధాలు, కుట్రలు, పోరాటాలు చేసినా ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల కోసమని పోరాడతాం. ఎన్నికల్లో మీరు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చేంత వరకు మీ వెనకల
వాచ్ డాగ్స్ లాగా పనిచేస్తామని హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు మీరు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చవలసినటువంటి అవసరాన్ని మీకు అడుగడుగునా గుర్తు చేస్తాం. ద్వారా ప్రజలను సమాయత్తపరిచి మీ ప్రజా వ్యతిరేక విధానాల మీద దండయాత్ర చేస్తామని హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మాకు అధికారం కంటే కూడా బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకులంగా, ప్రజలకు మేలు చేయాలా అన్నటువంటి తపన కలిగినటువంటి వ్యక్తులంగా 35 సంవత్సరాల తన సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో ప్రజల పక్షాన నిలిచి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వీరోచితమైనటువంటి పోరాటాలు చేసినటువంటి మా ప్రియతమ నాయకుడు, దివంగత నేత, మా దైవాంశ సంభూతుడు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయ స్ఫూర్తితో మేమెన్ని కష్టాలకైనా ఎదురెట్టి నిలబడతామని జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పోరాటాలు నిరంతరం కొనసాగిస్తూనే ఉంటామని, అందులో భాగంగా ఈ పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎక్కడ ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఖచ్చితంగా వెన్ను దన్నుగా నిలిచి వాళ్ళ వెంట నిలిచి వాళ్ళ కోసమని పోరాటం చేస్తుంది అనడానికి ఈ సభ నాందివాచకమవుతుందని తెలియజేస్తున్నా. ఈ క్షణం నుంచి ప్రజల పక్షాన ఎవరికి ఎప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా కుటుంబం అంతా కూడా, ఆ వైఎస్ఆర్ పార్టీ కుటుంబం అంతా కూడా ప్రజల కోసం నిలబడుతుందని మరొకసారి తెలియజేస్తూ, నగర పాలక ఎన్నికలు మేము సంసిద్ధంగా ఉంటామని సవాలు విసురుతున్న మన జిల్లాలో అత్యంత సీనియర్ నాయకులు, నా పెద్ద సోదరులు అయినటువంటి రామచంద్రారెడ్డి గారు, మేమిద్దరము కలిసి ఈ తిరుపతి నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను నగర పాలికలో ఎగరవేయటానికి అన్ని రకాలైనటువంటి చర్యలు చేపడతామని మీ ప్రజల తరఫున వాగ్దానం చేస్తూ, మరొక్క మారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ముత్యాలరెడ్డిపల్లె గ్రామ పంచాయతీ నుండి ప్రజల నాలుకలుగా మెలిగినటువంటి సోదరిమణి మమత గారు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబం అంతా కూడా మనస్ఫూర్తిగా నిండు హృదయంతో ఆహ్వానిస్తూ, మీ సాహచర్యం వల్ల, మీ చేదోడు వాదోడు వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరంలో మరింత బలపడుతుంది అన్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ మిమ్మల్ని మరొక్కసారి పార్టీలోకి ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్. వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా నన్ను సోదరిగా భావించి అన్ని విషయాల్లో కూడా చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా మన మహానాయకుడు జగన్ గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంతో సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు నన్ను. శ్రీ భూమన్ కరుణాకర్ రెడ్డి గారి ద్వారా నేను పార్టీలో చేరటం జరిగింది. మనందరికీ ఇప్పటికి కూడా మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పటికీ మన హృదయాల్లో సజీవంగా ఉన్నారు. అప్పట్లో నేను సర్పంచ్గా ఉండేదాన్ని. మనకు ప్రభుత్వ అధికారులే చెప్పేవారు, ఆయన ఎప్పుడు ఏమని అనుకుంటారంటే కూడు, గుడ్డ, నీడ ఈ మూడు ప్రతి పేదవాడికి కల్పించాలనే ఉద్దేశంతో నిరంతరము కృషి చేసిన మహనీయుడు ఆయన. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండాలని ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ప్రభుత్వాధికారులు మాకు చెప్పడం జరిగింది. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మనకు మన గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలి, తెల్ల రేషన్ కార్డు లేని బీదవారు కనిపించకూడదు అని. మీకు గుర్తుందనుకుంటాను, ప్రతి వీధి తిరిగి ఇళ్ల దగ్గరకు వచ్చి కూడా రేషన్ కార్డు అప్లికేషన్ రాయడం జరిగింది మేము. అదేవిధంగా 108 ఆరోగ్య సేవ, ఆరోగ్యశ్రీ కార్డు కూడా ప్రతి ఒక్కరి ఇంటికి మేమే వచ్చి వార్డుల్లో పర్యటించి ఒక టీం ఎఫర్ట్ తో ఆరోగ్యశ్రీ కార్డు రాయటమే కాకుండా మంజూరు చేపించడం కూడా జరిగింది. అర్జీలు తీసుకోవడం జరిగింది, ఆ ఫైల్ ప్రాసెసింగ్ అవటం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఒక మహానాయకుడిని పోగొట్టుకున్నాం మనము. కానీ ఆయన లక్షణాలన్నీ పుణికిపుచ్చుకొని ఉద్దేశంతో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు
అనుక్షణము ప్రజల మనిషిగా మనందరినీ మన ఆత్మీయతను కూడా చూరగొన్నారు. అలాంటి పార్టీలో ఉండటం నా గర్వకారణం. ఇంకొక ముఖ్యమైన విషయం, నాకు గురుతుల్యులు దైవ సమానులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఆయన మన మాజీ ఎమ్మెల్యేగా, అదేవిధంగా తుడా మాజీ చైర్మన్గా, టీటీడీ మాజీ చైర్మన్గా పనిచేశారు. మన అభిమాని చూరగొన్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మునిశేఖర్ వెంకటాద్రి మీటింగ్ లో రమేష్ సాదర ఆహ్వానం అందింది. భూమన కరుణాకర్ రెడ్డి గారి ద్వారా జగన్ గారు ఈరోజు తిరుపతిలో వైఎస్ఆర్ నగర పార్టీ వారు సభ నిర్వహించి సాధారణంగా నన్ను ఆహ్వానించడం కూడా జరిగింది. నాతో కూడా వందలాది మంది కార్యకర్తలు కూడా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈరోజు నా జీవితంలో మరుపురాని రోజుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అనుక్షణము పేదల సంక్షేమం కోసము వివిధ పథకాలు ప్రవేశపెట్టి అనునిత్యము పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన భౌతికంగా లేనప్పటికీ ఇప్పటికీ మనందరి హృదయాల్లో జీవించే ఉన్నారు. అలాంటి మహానేత ఆశయాలకు ఆయన లక్షణాలను పుణికిపుచ్చుకుని ఆయన లక్ష్య సాధన కోసం ఆయన తనయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పేదల మనిషిగా, ప్రజల మనిషిగా మనందరి గుండెల్లో ఉన్నారు. అలాంటి గొప్ప పార్టీలో మంచి మానవతా విలువలు, ఉన్నత ఆశయాలు, దృక్పథము ఉన్న పార్టీలో ఈరోజు సభ్యురాలుగా చేరటం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి రోజు ప్రజల సమస్యలు తెలుసుకుని ఇంటింటికి వెళ్ళి, వారి ముంగిటికి వెళ్ళి వాళ్ళకున్న సమస్యలు ముత్తారెడ్డిపల్లి పంచాయతీలో ఒక టీం ఎఫర్ట్గా అందరూ కష్టపడి పనిచేసేవారము. ఈరోజు నాయకులు అందరూ కలిసి కాదు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎటువంటి సమస్యలు వచ్చినా ఎప్పుడూ మేము ప్రజల పక్షానే ఉంటాము, ప్రజల కోసం ఉద్యమాలు చేస్తాము. ఏ సమస్య వచ్చినా మేమే మీ ఇంటి ముంగిటికి వచ్చి మీ సమస్యలు వెంటనే నుంచి మీ అందరి సహకారము, ప్రజల దీవెనలు కూడా మాకెంతో అవసరము. ప్రతి విషయం కూడా రేషన్ కార్డులు కానివ్వండి, లేదా పెన్షన్లు కానివ్వండి, ఆరోగ్యశ్రీ పథకము, ప్రతిదీ మేము ప్రతి ఇంటికి వెళ్ళి చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా ఎప్పుడూ వైఎస్ఆర్ పార్టీ తరపున మీకు అందుబాటులో ఉంటామని నేను మాటిస్తున్నాను మా అందరి తరపున. నా పేరు మమత, ముత్తారెడ్డిపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ నేను.